ఈ ఉదయకాల సమయంలో ఆరాధన కొరకై ఆదికాండము 1వ అధ్యాయము. ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆరాధించే ముందుగా దేవుని యొక్క వాక్యము నుండి ఒక లేఖన భాగాన్ని చదువుదామండి. ఆదికాండము 1వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు మార్చి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. ఆదికాండము 1వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మార్చి చదువుదామండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగుగా ఒక దినమాయెను. ఈ ఉదయకాల సమయంలో ప్రభువుని ఆరాధించే ముందుగా మరి దేవాతి దేవుడైన యేసు ప్రభువారు మన జీవితంలో చేసిన కార్యమునకై ఆయనకి మనం ఎంతగానో రుణస్థులమై ఉంటున్నాం, లేక ఆయనకి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉంటున్నామండి. అందుకని ప్రతి ఆదివారమున లేక ప్రతిరోజు కూడా మనం దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటాం. ఎందుకంటే ఆయన స్తుతించబడడానికి ఆరాధించబడడానికి ఆయన అర్హుడు కాబట్టి. మీ అందరికీ తెలుసు 113వ కీర్తనలు అంటాడు, సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు ఆయన నామము స్తుతి నొందదగినది అంటాడు ఆయన. కాబట్టి అంటే దావీదు ఆయన ఏం చెప్తున్నాడు అంటే దేవుని యొక్క నామము అనేది ఉదయం నుంచి సాయంకాలం వరకు ఆయన నామము స్తుతించదగినది, ఆయన్ని ఆరాధించవలసిన వారిగా ఉంటున్నామండి. ఎందుకంటే దేవుడు చేసే మేలులు, ఆయన చేసే ఉపకారములు ఎంతో గొప్పవి కాబట్టి ఆయన మన జీవితంలో చేస్తున్న మేలుల కొరకై ఆయనకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉంటున్నామండి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడైన యేసు ప్రభువారు నీ జీవితంలో నా జీవితంలో ఆయన చేసిన మేలులకై మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారు ఉంటున్నాం. ఆయన దేవుడు చేసే మేలులు అవి భూ సంబంధమైన మేలులే కానీ ఆత్మ సంబంధమైన మేలులే కానీ ఆయన చేసిన ప్రతిదానికి కూడా మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారికి ఉంటున్నామండి. అందుకని ప్రతిరోజు లేచిన దగ్గర నుంచి మరలా మనము దినాన్ని ముగించేదాకా ప్రతిదాని కొరకు మనం దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. తినినా త్రాగినా ప్రభా ఇది మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు అంటాం. లేక ఈ లోకంలో మనం ఎక్కడికి వెళ్ళి వచ్చినా ఏ పని చేసుకున్నా ప్రభా నాకు ఈ పనిలో సహాయం చేసినందుకు నీకు వందనాలు అంటాం. ప్రభా నేను వెళ్ళి రాగలుగుట్లో సహాయం చేసినందుకు నీకు వందనాలు అంటాం. ఎందుకంటే దేవుడి యొక్క కాపుదల, దేవుని యొక్క సహాయము లేకుండా ఈ లోకంలో మనం ఒక దినాన్ని ప్రారంభించలేము, ఒక దినాన్ని ముగించలేము. ఇది మన వల్ల ఏమీ కాదు, దేవుడు మాత్రమే అది ముగించగలిగిన వాడు, అది ప్రారంభించగలిగిన వాడు. అందుకనే మనం ఏది చేసినా ప్రారంభమైన ముగింపైన ఆయనను స్తుతించి ఆయన్ని ఆరాధించి మనం ఆ దినాన్ని ప్రారంభిస్తాం, లేక ఆ దినాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడైన యేసు ప్రభువారు నీ జీవితంలో నా జీవితంలో చేసిన ఆయన మేలులకై మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉంటున్నాం. మీ అందరికీ తెలుసు ఈ ఆదికాండము 1వ అధ్యాయములో దేవుడు చేసిన సృష్టి 6 దినాలలో 8 సార్లు దేవుడు సృష్టిని చేశాడు. ఆయన దేవుడు ఎంతో అద్భుతముగా ఆయన సృష్టిని ప్రారంభింపు నుంచి ఆయన ముగించేదాకా అన్నిటినీ ఆయన సంపూర్తి చేశాడు. అది ఆయన దేవుడు ఎంత గొప్పవాడు అంటే ఆయన ఏది చేసినప్పటికీ కూడా సంపూర్తిగా ఆయన ముగించగలిగిన వాడు. ఆయన ఏ పని చేసినప్పటికీ కూడా ఆయన సంపూర్తిగానే ముగిస్తాడు. పని ప్రారంభించడం అలాగే ప్రారంభిస్తారు, ఆయన ముగించాడు అంటే ఆ పనిని సంపూర్తిగా ముగించగలుగుతున్నాడు. ఈ ఆదికాండములో మనందరికీ ఎన్నోసార్లు మనం ఈ బైబిల్ గ్రంథంలో సృష్టి గురించి, దేవుడు చేసిన ఈ అద్భుతమైన సృష్టి గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే చిన్నప్పటి నుంచే దేవుడు ఈ భూమి ఆకాశములను ఏ రీతిగా కలుగజేశాడు,
ఈ సృష్టి ఎలాగూ కలిగింది అని మనం చిన్న బిడ్డలకు చిన్ననాటి నుంచే మనం బోధిస్తూ ఉంటాం అన్నమాట. అది సండే స్కూల్లో బోధిస్తాం, రెండవదిగా మరి పెద్దవారుగా అయినప్పుడు బోధిస్తాం. ఎందుకు అంటే ఈ లోకంలో సృష్టి ఎలాగూ కలిగిందో తెలియాలి. ఎందుకంటే రకరకాలుగా చెప్తున్నారు, కానీ ఏ గ్రంథము కూడా దేవుడు సృష్టిని ఎలాగూ చేశాడు అనేది ఎక్కడ అంత విపులముగా రాయబడలేదు. ఒక్క బైబిల్ గ్రంథములో రాయబడినట్లుగా ఏ గ్రంథములో కూడా దేవుడు సృష్టిని ఎలాగ చేశాడు అనేది ఎవ్వరూ రాయలేదండి, ఎవరికి తెలియదు కూడా. బైబిల్ గ్రంథములో మాత్రమే దేవుడు మాత్రమే ఆయన చేశాడు కాబట్టి ఏ రోజున ఎలాగ చేశాడు అనేది ఎంతో విపులముగా రాశాడు ఆయన. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఆ దేవాతి దేవుడైన యేసు ప్రభువారు ఈ సృష్టిలో 6 రోజుల్లో 8 సార్లు చేశాడు ఈ సృష్టిని. ఎంత అద్భుతంగా చేశారు, రెండవదిగా ఎంత క్రమబద్ధీకరణగా చేశారు. ఈ అన్ని విషయాలు మీకు తెలుసు. ఏ రోజున ఏది చెయ్యాలో, ఏ సమయంలో ఏది చెయ్యాలో అది మాత్రమే చేశాడు ఆయన. ఒకటి ముందు కానీ ఒకటి వెనకాల కానీ ఆయన చేయలేదు. ఒకరోజు సండే స్కూల్ టీచర్ గారు సండే స్కూల్లో చిన్న బిడ్డలకు ఇదే కథను ఆయన బోధిస్తున్నారన్నమాట. అంటే దేవుడు చేసిన సృష్టి మొదటి దినాన్ని దేవుడు వెలుగు కలుగుగా అనగా ఆ వెలుగు కలిగింది. ఆ వెలుగునకు పగలనియు చీకటికి రాత్రినియు దేవుడు పేర్లు పెట్టి అస్తమయమును ఉదయమును కలుగుగా ఒక దినము అయ్యేలాగా దేవుడు చేశాడు. రెండవ రోజున దేవుడు పై జలాల్ని కింద జలాల్ని వేరు చేసి ఆ ఆరిన చోటు ఏర్పడును గాక అని చెప్తే ఆ ఆరిన చోటు ఏర్పడింది. పైనున్న జలాల్ని క్రింద జలాల్ని వేరు చేశాడు. మూడవ రోజున ఆ ఆరిన ఆ నేలకు అంటే ఆరిన ఆ స్థలానికి భూమి అని పేర్లు పెట్టి భూమి మీద తమ తమ జాతుల ప్రకారంగా ఫలాలిచ్చే వృక్ష ఫలాలను దేవుడు చేశాడు అని చెప్పి 4వ రోజున సూర్యచంద్ర నక్షత్రములను దేవుడు కలుగజేశాడు. 5వ రోజున సముద్రపు మత్స్యములను చేపలను ఆకాశ పక్షులను వీటినన్నిటినీ దేవుడు చేశాడు అని ఇలాగ చెప్తున్నప్పుడు సండే స్కూల్లో పిల్లవాడు అడిగాడట, టీచర్ 4వ రోజున సూర్యచంద్ర నక్షత్రాలు చేయబడినప్పుడు మొదటి రోజే వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగాడట. 4వ రోజున సూర్యచంద్ర నక్షత్రాలు చేస్తే మరి మొదటి రోజునే వెలుగును చీకటిని దేవుడు వేరు చేశాడని, వెలుగునకు పగలనియు చీకటికి రాత్రిని పేర్లు పెట్టారన్నారు. మరి అప్పుడు ఎలాగున్నాడు? సూర్యుడు చంద్రుడు లేడు కదా లోకాన్ని వెలుగవడానికి. అది ఎలా సాధ్యం అని అడిగాడట. అప్పుడు చెప్పారా టీచర్ గారు, నిజమే, ఇది నీకు సాధ్యము కాదు కానీ ఇది దేవునికి సాధ్యము. ఎందుకంటే దేవుడే ఆయన వెలుగైన దేవుడు. వెలుగు కలుగుగా అని పలకగా ఆ దేవుడు చెప్తే ఆ వెలుగు కలిగింది అంటే ఆయన దేవుడు, ఆయన ఏది చెప్పునా జరుగుతుంది. అలాగైతే పరలోక రాజ్యంలో కూడా అక్కడ సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. సూర్యుడు చంద్రుడు అవసరం లేకుండానే అక్కడ వెలుగుని దేవుడు చేశాడు. అక్కడ చీకటి ఎంత మాత్రము కూడా లేదు. అంటే దేవుడు వెలుగును కలిగించగలిగిన వాడు. అది ఆయన మాట చెప్తే సూర్యుడు చంద్రుడే అక్కర్లేదు వెలిగించడానికి. దేవుని యొక్క మాటే లేక ఆయన శక్తి వల్ల దేవుడు లోకాన్ని వెలిగించాడు, ఆ రోజునే వెలుగుని చేశాడు అన్నాడు. అప్పుడు ఇంకొక ఆయన అడిగాడట, బాబు మరి సముద్రపు చేపలను ఆకాశములు ఎగిరే పక్షులను 5వ రోజున ఎందుకు చేశాడు? 2వ రోజునే చేయొచ్చు కదా. అప్పటికి ఆయన చెప్పాడట, నిజమే కదా, 5వ రోజున ఆ జీవరాశులు చేసిన దేవుడు 2వ రోజునే చేయొచ్చు కదా. అప్పుడు చెప్పాడట టీచర్ గారు, నిజమే, కానీ అప్పటికి ఇంకా భూమి లేదు, భూమి మీద ఉన్న వృక్షములు కూడా లేవు. ఈ పక్షులను దేవుడు చేస్తుంటే 2వ రోజున అవి ఎక్కడ ఉంటాయి? అవి ఎక్కడ నివసించగలుగుతాయి? వాటికి ఆహారం ఎక్కడిది? నిజమే కదా. చూడండి, దేవుడు ఏది చేసినా ఎంత అద్భుతమైన సృష్టి. అందుకనే ఈరోజు శాస్త్రవేత్తలు పరిశీలన చేసేటప్పుడు మానవుడి కంటే ముందే భూమి మీద అనేకమైన జీవరాశులు కొన్ని వందల సంవత్సరాల ముందు నుంచి ఉన్నాయి అని పరిశోధన చేస్తున్నారు. అంటే మానవుడి కంటే ముందే
ఈ భూమి మీద ఉన్న సమస్త సృష్టిని దేవుడు సృష్టించాడు. అందుకనే 6వ రోజున మానవుణ్ణి చేసే ముందు భూమి మీద ఉన్న ఆయా జీవరాశులను కాక లేక నేలను పాకే పురుగులను 4 కాళ్లతో నడిచే జంతువులను ఆయన భూమి మీద సృష్టించి 6వ రోజున రెండవసారి నేల మట్టితో నరుని నిర్మించాడు. అందుకనే మానవుడు అనేవాడు 6వ రోజున చేయబడ్డాడు. మానవుడి కంటే సృష్టి కొన్ని వందల సంవత్సరాల ముందుంది. మరి మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు అని చెప్తున్నారు బైబిల్లో. మరి మానవుడికి సృష్టికి కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు నేను ఎలా చెప్తున్నారు? నిజమే. అదే బైబిల్ గ్రంథంలో మరలా దేవుడు ఏమన్నాడంటే, దేవుడికి ఒక్క దినము 1000 దినాలతో సమానము. ఒక రోజు అనేది ఆయనకి ఎంతదో ఎన్నో వందల సంవత్సరాలు పడుతుందన్నమాట. దేవుడు చెప్పే ప్రతి మాట కూడా అది మానవుడి యొక్క ఊహకు అందనది, మనం అర్థం చేసుకోలేము. ఒకవేళ కానీ దేవుడు చేసిన కార్యాలు కానీ మనం అర్థం చేసుకోగలిగితే అవన్నీ మనకు తప్పులాగే కనపడుతుంది. ఈరోజు మానవుడికి ఎంత జ్ఞానం ఉందో తెలుసా? ఆఖరికి మానవుడు ఈ భూమి మీద ఎన్నో వాటిని కనుగొన్నాడు. వాడు చేయలేదంటూ ఏమీ లేదు. అందుకని ఈరోజు మానవుడికి ఎంత జ్ఞానం ఉంది అంటే అన్నిటినీ పరిశీలించి అన్నిటినీ పరీక్షించి అది ఎలాగొచ్చింది, ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు అనే వాటిని ఎంత పరిశీలనగా తెలుసుకుంటున్నాడో. ఇంత జ్ఞానం కలిగిన మానవుడు ఈరోజు ఏమయ్యాడో తెలుసా? ఆఖరికి దేవుడే లేడు అంటున్నాడు. వీడి జ్ఞానం అంతా ఏం చేసిందో తెలుసా? వాడిని వెర్రివాడినిగా చేసింది. అందుకని సొలొమోను ప్రసంగ గ్రంథాల్లో కొన్నిసార్లు ఆయన అంటాడు, నాకు ఇవేమీ అర్థం కాలేదు, నేను అన్నిటినీ పరిశీలన చేశాను, అన్నిటినీ తెలుసుకున్నాను, కానీ చనిపోయిన వారు ఏమవుతున్నారు, లేక మనుషులకి జంతువులకి తేడా ఏంటో అర్థమవుతలేదు. అవి మనలాగే బ్రతుకుతున్నాయి, మనలాగే తిరుగుతున్నాయి, అవి మనలాగే చనిపోతున్నాయి. మనము కూడా అలాగే మరణిస్తున్నాం, వాటికి మనకి ఒకటే గతి అంటున్నాడు. ఆఖరికి సొలొమోను సైతము కూడా ఆయన తెలుసుకున్నది ఏంటి అంటే, మానవ జ్ఞానముతో పరిశీలన చేసినప్పుడు దైవ జ్ఞానము అనేది అర్థం కాదండి. అందుకని సొలొమోను అంటాడు, నా వెర్రి, నా పిచ్చితనం కాకపోతే నేను ఎలాగ నువ్వు చేసిన కార్యాలని నేను గ్రహించగలుగుతాను? నా మతిహీనతను, నా బుద్ధిహీనతను ఆధారము చేసుకున్నానంతే నేను. అర్థమైందా? తన బుద్ధిహీనతను, తన మతిహీనతను ఆధారము చేసుకుని దేవుడు చేసిన సృష్టిని లేక దేవుడు చేసిన వాటిని పరిశీలించాలనుకున్నాడట. అది మానవ జ్ఞానంకి అంత అర్థమవుతుందా? అందుకనే నేడు దినాలలో దేవుడు మానవుడికి అర్థము కాక కొన్నిసార్లు దేవుడే లేడు అంటున్నాడు, కొన్నిసార్లు దేవుడు ఉన్నాడు అంటున్నాడు. ఎందుకంటే వారి జ్ఞానం అంతే. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆరాధించే ముందుగా దేవుడు ఏది చేసినా అది క్రమబద్ధీకరణలో, అది సమస్తము మహిమ కొరకు, మేలు కొరకు ఆయన ఏది చేసినా సంపూర్తి చేసేవాడు. సరే, ఈ రోజున మనం దేవుని యొక్క మొదటి దినాన్ని సృష్టిలో మనం చూస్తే ఆదిలోనే దేవుడు వెలుగుని చీకటిని వేరు చేశాడు. ఆయన వెలుగును చీకటిని వేరు చేశాడు. అప్పటికి వెలుగు లేదు, చీకటి అగాధ జలముల పైన ఈ దేవుని ఆత్మ అల్లాడుతూ ఉందన్నమాట. అందుకంటే బైబిల్ గ్రంథములో ఇక్కడ ఆయన ఏమన్నాడంటే, ఇక్కడ చీకటి అంటే ఏమీ లేని సమయంలో నిరాకారణంగా ఉన్న ఈ సృష్టిలో ఈ భూమి అంటే ఈ లోకమంతా కూడా జలమలయము చేత, నీటి చేత నిండిపోయిన ఈ పరిస్థితుల్లో దేవుడు ఈ జలాల నుండి లేక ఈ నేల మీద, దీని మీద ఇంత సృష్టిని చేశాడు. ఆయన ఎంత అద్భుతం చూడండి. అందుకని మనం చెప్పుకుంటూ వెళ్తే ఈ లోకం ఎలాగ ఏర్పడింది, ఎలాగ ఉంది, ఏంటి అంటే దీనికి అంతము లేదండి వర్ణించడానికి. ఈ రోజుకి కూడా అనేక మంది శాస్త్రవేత్తలు, భూగోళ శాస్త్రవేత్తలే కానీ, అది వృక్షశాస్త్రవేత్తలే కానీ, అది అనేకమైన మరి జీవశాస్త్రం గురించి అయితేనేమి, అనేక రకాలైన వాటి గురించి వీరు పరిశోధన చేస్తున్నప్పుడు వీరి పరిశోధనకు అంతము లేదండి.
ముగింపు అనేది లేదు. ఎన్నో వందల సంవత్సరాల నుంచి మానవుడు పరిశీలన చేస్తున్నప్పటికీ దేవుడు చేసిన సృష్టిని వారు అర్థం చేసుకోలేకపోతున్నారు. వాళ్ళ జ్ఞానంకే అందుతో లేదన్నమాట. వాళ్ళకు తెలిసినంత వరకు మాత్రమే చెప్పగలుగుతున్నారు. ఇది ఇంతే, ఇది ఎలాగ ఉంటుందేమో, ఇది ఎలాగ ఉంటుంది, నాకు తెలిసిన వరకు ఇంతవరకు నేను ప్రూవ్ చేయగలిగాను, ఇంకెంతకంటే నాకు ఇంకంతకంటే తెలియదు అంతే. దేవుడు అంటాడు, నేనెవరినో తెలుసుకోవాలి అనుకుంటే ఈ సృష్టిని నువ్వు పరిశీలనగా తెలుసుకో. ఈ సృష్టి నీకు నేర్పించగలదు నేను ఎవరిను అనేది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం దేవుణ్ణి ఆరాధించే ముందుగా దేవుడు మనల్ని ఏం చేశాడు, దేవుడు ఎలాగ మనల్ని రక్షించాడు అనే విషయాల్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. మొదటి రోజున దేవుడు వెలుగుని చీకటిని వేరు చేశాడు. ఆయన ఇది ఎలా సాధ్యం? ఏమీ లేనప్పుడు వెలుగుని చీకటిని ఎలాగ వేరు చేశాడు? అప్పటికి వెలుగే లేదు. అలాంటి వెలుగు లేని పరిస్థితుల్లో ఆయన వెలుగుని చీకటిని వేరు చేశాడట. దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. ఆయన అద్భుతం. అందుకని అంటాడు ఆయన, నేను ఎవరిని అంటే మొట్టమొదటిగా దేవుడు ఒక మనిషిని మార్చాలి అనుకుంటే తన జీవితంలో చీకటిని తీసివేయాల, తన జీవితంలో పాపాన్ని తీసివేయాల. అందుకనే సృష్టిని ఈ ఆదికాండం మొదటి అధ్యాయంలోనే ఒక మానవుడి యొక్క రక్షణ గురించి నిజంగా దేవుడు ఎన్ని రకాలుగా ప్రతిదీ కూడా ఈ 6 దినాలలో దేవుడు చేసిన సృష్టిని మనం అర్థం చేసుకోగలిగితే నిజమైన వర్తమానం అంతా కూడా ఇక్కడే ఉందండి. బైబిల్ గ్రంథంలో మొదటి అధ్యాయంలోనే దేవుడు ఎన్నో విషయాల్ని పొందుపరిచాడు ఆయన. నేను ఒకసారి విన్నాను, లేక చాలామంది ఈ సృష్టి మీద అనేక రకాలైన పుస్తకాలు రాశారు. నిజమా? ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను, భూమి నిరాకారణముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపైన దేవుని ఆత్మ అల్లాడుతూ ఉంది. ఒక ఆయన ఏం చెప్పాడు అంటే ఆది యందు, ఇక్కడ ఆ మాటను రాశాడనమాట. ఆది యందు దేవుడు ఆ అనే అక్షరంతో ఎందుకు మొదలుపెట్టాడు? ఎన్నో అక్షరాలు ఉన్నాయి. ఈ అక్షరాలు అన్నీ ఉండగా ఈ ఆది యందు అనే మాటతోటే ఎందుకు ఆరంభించాడు ఆయన? ఆ అనే మాటలో ఆయన ఎంత అర్థాన్ని చెప్పాడో. ఇలా ఒకరు కాదు, రకరకాలుగా ఈ అనేక మంది జ్ఞానం దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపించబడిన వారే దేవుడు వారికి తెలియపరిచిన విషయాల్ని, ఎన్నో విషయాల్ని వారు తెలియపరుస్తూ ఎన్నో పుస్తకాలను రచించారు వారు. అలాగే ఇప్పటికీ రచిస్తూనే ఉన్నారు, ఆగలేదు. బైబిల్ అనేది ఒక రా మెటీరియల్ అన్నమాట. అంటే నువ్వు తీసే కొలది వస్తానే ఉంటుంది, తరిగిపోయేది కాదు. నువ్వెంత తవ్వినా దాంట్లో నుంచి జీవం బయటకు వస్తూనే ఉంటుందన్నమాట. ఆగడం అంటూ ఏమీ లేదు. అందుకనే సృష్టి ఆరంభము నుండి నేటి వరకు, లేక మానవుడు ఈ భూమి మీదకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు వాడు పరిశీలన చేస్తున్న ప్రతిదాని విషయంలో కూడా ఎంత పరిశీలన చేసినా దేవుని వాక్యానికి మాత్రం ముగింపు అనేది లేదు. దేవుడు చేసిన దానికి అంతం అనేది లేదు. ఇంకా కనుగొంటూనే ఉన్నారు. ఎంత కనుగొన్నప్పటికీ కూడా మానవుడికి అర్థం కావట్లేదు. ఎందుకంటే దేవుడు అంత అద్భుతముగా ఈ లోకాన్ని సృష్టించాడు ఆయన. నిజంగా మానవుడికి ఎలాగ కావాలి అనుకున్నాడో అలాగే వీటన్నిటినీ సృష్టించాడు. ఈరోజు విహారయాత్రలకు వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? విహారయాత్రలకు ఎందుకు వెళ్తారు? టూరిస్ట్ ప్లేసులకు ఎందుకు వెళ్తారండి? ప్రశాంతత కొరకు, ఉల్లాసము కొరకు, సంతోషము కొరకు, ఆ వింతలు చూడడానికి వెళ్తూ ఉంటారు. ఎంత అద్భుతంగా దేవుడు చేశాడో. ఇవన్నీ మనకు అవసరం అంటారా? చూడండి, దేవుడు ఎంత అద్భుతంగా దేవుడు చేశాడు. ఇవన్నీ మానవుడికి అవసరమేనండి. వారి హృదయం సంతోషంగా ఉండాలి అంటే దేవుడు మానవుడిని సంతోషపరచడం కొరకు ఎంత అద్భుతమైన సృష్టిని చేశాడు ఆయన. ఎవరు చేశారు ఇవన్నీ? ఏ మానవుడు చేశాడు? ఈరోజు మానవుడు కృత్రిమంగా తయారు చేస్తాడేమో, కానీ దేవుడు నిజంగా మానవుని సంతోషపెట్టడం కొరకు
ఇంతకుముందే దేవుడు అద్భుతమైన సృష్టిని చేశాడు. ఆయన ఇవన్నీ మానవ జీవితానికి సంతోషాన్ని కలిగించడం కొరకు, మన జీవితాన్ని ఆనందం కలిగించడం కొరకు దేవుడు మనకి ఎన్ని రకాల వాటిని కలిగించాడు. అందుకనే దేవుడు మన ఎడల చేసిన మేలు చాలా గొప్పదండి. ఆ దేవుడిని మనం స్తుతించవలసిన వారుగా, ఆరాధించవలసిన వారుగా ఉంటున్నాం. సరే, ఈ ఆదికాండము 1వ అధ్యాయములో దేవుడు వెలుగుని చీకటిని వేరు చేశాడు. వెలుగుని చీకటిని వేరు చేశాడు. ఇది మొదటి రోజున జరిగిన మొదటి సృష్టి అన్నమాట. మొదటి రోజున ఆయన చేసింది ఏంటంటే, చీకటి అగాధ జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుతూ ఉన్నప్పుడు ఆ చీకటిలో దేవుడు వెలుగు కలుగుగాక అని పలుకగా వెలుగు కలిగింది. ఆ వెలుగుని చీకటిని వేరు చేశాడు ఆయన మొదటి రోజున. ఈరోజు దేవుడు ఆయన చేసిన అద్భుతమైన సృష్టిలో చీకటిని తొలగించడానికి యేసు ప్రభువారు వెలుగును కలిగించాడు. ఆయన రెండిటిని వేరు చేశాడు. ఆయన మానవ జీవితంలో మొట్టమొదటిగా యేసు ప్రభువారి దగ్గరికి వచ్చే ఏ వ్యక్తికైనా సరే ఆయన చేసే మొదటి కార్యం ఏంటో తెలుసా? ఒక వ్యక్తిని చీకటిలో నుండి వెలుగులోనికి తీసుకురావడం, అనగా పాపములో నుండి నీతిమంతుడిగా లేక జీవములోనికి తీసుకురావడం, మరణములో ఉన్న ఒక వ్యక్తిని జీవములోనికి నడిపించడం. యేసు ప్రభువారి దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా దేవుడు చేసే అద్భుతమైన సృష్టి అంటే ఏంటంటే వారిని మార్చడమే, వారి జీవితాలను మార్చడమే యేసు ప్రభువారు చేసే మొదటి అద్భుతం అన్నమాట. ఈరోజు నీవు నేను కూడా ఎన్నో సంవత్సరాలుగా దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పుకుంటున్న మనము నిజంగా మనం చీకటిలో నుంచి వెలుగులోనికి వచ్చామా? ఈ మొదటి కార్యమే జరగాల. ఈ మొదటి కార్యమే మనలో జరగకపోతే రెండవ కార్యములోనికి వెళ్ళలేం. ఈ రెండవ కార్యం జరగాలి అంటే మొదటి కార్యము మనలో జరగాలన్నమాట. అందుకనే ఆదికాండము 1వ అధ్యాయంలో దేవుడు మొట్టమొదటి రోజున వెలుగుని చీకటిని ఆయన వేరు చేశాడు. యేసు ప్రభువారి దగ్గరికి వచ్చే ఎవరినైనా సరే మొట్టమొదటిగా యేసు ప్రభువారు చేసేది ఏంటంటే వేరు చేయుట. వేరు చేయుట ప్రత్యేకం చేస్తున్నాడు. తన ప్రజలను ఈ లోకము నుండి వేరు చేస్తున్నాడు. ఈ మాటలు మీకు బాగా తెలుసు. నిర్గమాకాండములో ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలు జనాంగాన్ని వెలుపలకు తీసుకురావడం కొరకు ఐగుప్తు దేశంలో దేవుడు 10 తెగుళ్ళకు చూపించాడు. ఆయన ఇశ్రాయేలీలేమో ఆ యొక్క వేరే ప్రాంతంలో ఉన్నప్పుడు, ఐగుప్తీలేమో ఐగుప్తు దేశంలో వారు ఉన్నప్పుడు వీళ్ళకి భయంకరమైన ఈ తెగుళ్ళు వారికి ప్రారంభించాయి. కానీ ఐగుప్తు దేశమంతటా తెగుళ్ళు ఉన్నాయేమో కానీ ఎబ్రీలైన ఇశ్రాయేలు ప్రజలు నివసించిన ఆ స్థలములో మాత్రము ఏ తెగులు వారిని సమీపించలేదు. ఫరో దగ్గరికి వెళ్ళి మోషే చెప్పాడు, అయ్యా రేపు ఈ వేళకు నీ ప్రజల్లో నుండి నా ప్రజలను వేరు చేస్తాను అని దేవుడు చెప్తున్నాడు, ప్రత్యేకపరుస్తున్నాడు. మీకు తెగులు ఉంటుంది, నా ప్రజలకు తెగులు ఉండదు. మీకు చీకటి ఉంటుంది, నా ప్రజలకు చీకటి ఉండదు. వారిని దేవుడు ఎలాగో భద్రం చేస్తూ వచ్చాడో చూడండి. అంటే వారిని ప్రత్యేకము చేశాడు. అందుకనే ఒక క్రైస్తవుడు అనేవాడు, క్రీస్తుని కలిగిన వాడు అనేవాడు ప్రత్యేకించబడినవాడు, వేరు చేయబడినవాడు. ఇది చాలా ప్రాముఖ్యమండి. నిర్గమాకాండం 33, 34 అధ్యాయాలు కూడా చెప్తూ అని అంటాడు, ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు అంటున్నాడు, మోషే ఈ జనాంగాన్ని నేను ప్రత్యేకము చేశాను, వీళ్ళు నాకు ప్రజలై ఉండడం కొరకే ఈ భూమి మీద నేను ఒక జనాంగాన్ని ఎన్నుకొని వారి ద్వారా నేను ఒక సంతానాన్ని భూమి మీద తీసుకొచ్చాను. వీరు ప్రత్యేకించబడిన వారు, వీరు అందరు లాంటి వారు కారు. ఈరోజు దేవుడు అంటున్నాడు, యేసు ప్రభువారి దగ్గరికి వచ్చిన ప్రతి వ్యక్తిని కూడా ముందు చీకటిలో నుండి వెలుగులోనికి తీసుకువస్తున్నాడు. చీకటిలో నుంచి వెలుగులోనికి రావాలా. ఈరోజు నీవు నేను కూడా యేసు ప్రభువారిని నమ్ముకున్నామని చెప్పుకుంటున్న మనము
ఈ చీకటిలో నుండి అనగా పాపములో నుండి మనం బయటకు వచ్చామా? ప్రత్యేకించబడ్డామా? నువ్వు ప్రత్యేకించబడకపోతే నువ్వు దేవుణ్ణి ఆరాధించలేవు, నువ్వు దేవుణ్ణి స్తుతించలేవు. దేవుణ్ణి ఆరాధించాలి అంటే, దేవుణ్ణి స్తుతించాలి అంటే నువ్వు ప్రత్యేకమైన జీవితాన్ని కలిగిన వ్యక్తివి, వేరు చేయబడిన వ్యక్తివి. నీలో ఉన్న చీకటి పోవాలి, నీలో ఉన్న చీకటి పోవాలి. ఒకవేళ నీలో ఉన్న చీకటి పోకపోతే నువ్వు ఆయన్ని చూడలేవు, ఆయన్ను కనుగొనలేవు. యేసు ప్రభువారు చీకటిలో ఉన్న వారిని అందరినీ వెలిగించడం కొరకే ఆయన వెలుగుగా ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన. అందుకని యేసు ప్రభువారు అంటాడు, నేను లోకమునకు వెలుగును అంటాడు ఆయన. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో యేసు ఎవరు అంటే లోకానికి ఆయన వెలుగు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా దేవుణ్ణి ఆరాధించే వారికి ఉంటున్న నీవు నేను కూడా మన దేవుణ్ణి ఆరాధించాలి అంటే ముందు నువ్వు నేను కూడా ఈ చీకటిలో నుంచి బయటికి రావాలా. నువ్వు వెలుగు సంబంధులైన మనిషిగా జీవించాలా. అందుకని అంటాడు, మీరు వెలుగు సంబంధులు కానీ చీకటి సంబంధులు కారు. యేసు ప్రభువారు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడు అంటే చీకటిని అంతము చేసి వెలుగుని ప్రకటింప చేయడానికి, వెలుగుని ప్రచురించడానికి, వెలుగుని చూపించడం కొరకు. అందుకనే 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఈ చీకటిని వెలుగుని అక్కడ ఎన్నో విషయాలని చెప్తాడనమాట. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఎందుకు అంటే ఆయన గుణాతిశయములను ప్రచురము చేయడము కొరకు అంటాడు పేతురు కూడా. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు చేసిన ఈ సృష్టిలో మొట్టమొదటిది చీకటిని వెలుగుగా మార్చాడు ఆయన. చీకటిలో నుండి వెలుగుని వేరు చేశాడు ఆయన. అందుకని అంటున్నాడు, ఈ వెలుగును చీకటిని మరలా ఆయన వేరు చేశాడండి. వెలుగునకు పగలని పేరు పెట్టాడు, చీకటికి రాత్రి అని పేర్లు పెట్టి అస్తమయమును ఉదయమును కలుగా ఒక దినాన్ని ముగించాడు ఆయన. మొదటి దినాన్ని ఆయన చేసిన అద్భుతం ఏంటి అంటే వెలుగును చీకటిని వేరు చేయడం. సూర్యుడు లేడు, నక్షత్రాలు లేవు, చంద్రుడు లేడు, వీళ్ళెవ్వరూ లేకుండానే దేవాతి దేవుడు మొదటి దినాన్నే ఆయన వెలుగుని చీకటిని వేరు చేశాడు. ఒక దినాన్ని కూడా ముగించాడు ఆయన. మీ అందరికీ తెలుసు, సూర్యుడు చంద్రుడు నక్షత్రాల వల్ల మనకి ఈ రోజుల కాలము తెలుస్తుంది. పగలు రాత్రు అనేది కానీ, ఒక రోజు గడుస్తుంది అని కానీ ఎలాగ తెలుస్తున్నాయి అంటే వాటిని బట్టి మాత్రమే తెలుసుకోగలుగుతున్నాడు మానవుడు. అవే లేకుండా దేవుడు ఒక రోజును ప్రారంభించి ఒక రోజును ముగించాడు ఆయన. అది దేవునికి మాత్రమే సాధ్యము, ఇంకెవ్వరికీ సాధ్యము కాదు. కాబట్టి ఈ రోజున మనకి 2 విషయాల్ని దేవుడు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాడు. ఒకటి వెలుగు, 2 చీకటి. ఈరోజు వెలుగు నుండి నిజంగా మనం వెలిగించబడ్డామా? నిజంగా వెలిగించబడి ఉంటే మనలో చీకటి సంబంధమైన జీవితం పోయిందా? అందుకనే దేవుని బిడ్డలు అనేవారికి రహస్యమైన జీవితం ఏమీ ఉండదండి. వీళ్ళకేమీ రహస్యమైన జీవితాలు ఏమీ లేవు. రహస్యమైన జీవితం ఎవరిదో తెలుసా? దేవుణ్ణి ఎరగని వారిది. దేవుణ్ణి ఎరిగిన వారికి రహస్యములు దాచుకునే అవసరం ఏమీ లేదు. ఎందుకో తెలుసా? వీళ్ళ జీవితం ఎప్పుడు కూడా దాచబడిన జీవితం కాదు, బాహాటముగా కనిపించే జీవితం. అందుకని అంటాడు, మనందరినీ ఈ లోకానికి దేవుడు ఒక వేడుకగా కనపరిచాడట. అందుకనే ఈ రోజున చూడండి, దేవుని బిడ్డలు ఎక్కడైనా ఏదైనా చేశారు అంటే అది ఎంత బయటకు వచ్చేస్తుందో. ఏదైనా దేవుని ప్రజలు అది మంచి కంటే చెడు మాత్రమే త్వరగా ముందు బయటకు వస్తుంది. దేవుని ప్రజలు ఇలా చేశారు అని ఎక్కడైనా తెలియదంటే అది ముందు అందరికంటే ముందు అది బయటకు వచ్చేస్తుంది. కారణం ఏంటో తెలుసా? ఒక క్రైస్తవుడు లోకానికి దాచుకోలేడు. వాళ్ళు ఎంత దాయాలనుకున్నా దేవుడు దాన్ని దాయడు. అందుకనే దేవుని ప్రజల యొక్క జీవితం అనేది రహస్యమైనదంటూ ఏమీ లేదు. ఒకవేళ ఏదైనా రహస్యమైనది మనలో ఉంటే దేవుడు దాన్ని బట్టబయలు చేయబోతున్నాడు ఆయన. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
4వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఈ కొరింథీ సంఘానికి ఏమని జ్ఞాపకం చేస్తున్నాడో చూపిస్తాను మీకు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం అండి. 4:5. కాబట్టి సమయం రాకమునుపు అనగా ప్రభు వచ్చే వరకు దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలనే కలుగును. ఆయన అంధకారములను రహస్యములను వెలుగులోనికి తెచ్చి. కాబట్టి రహస్యమైనది ఏది కూడా దాచబడనేరదు. దేవుని యొక్క ప్రజలుగా ఏ రోజునైతే మనం రక్షించబడ్డామో ఆ రోజునే ఈ సమాజంలో దేవుడు మనల్ని బాహాటముగా అందరికీ చూపిస్తున్నాడు. ఆయన నా బిడ్డ రక్షించబడింది, నా బిడ్డ నన్ను నమ్ముకుంది, నా బిడ్డ నన్ను దేవుడిగా కలిగి ఉంది అని లోకానికి దేవుడు చూపిస్తున్నాడు. మనం ఎప్పుడైతే లోకానికి దేవుని ప్రజలుగా మనం కనపరుచుకున్నామో ఆ రోజు నుంచి లోకం మనల్ని చూస్తూనే ఉంటుంది. అన్ని విషయాల్లో, మన నడకలో కానీ, మన మాటలో కానీ, మన క్రియల్లో కానీ, మన యొక్క చూపులో కానీ, మనం చేసే అన్ని రకాలైనవి కూడా వాళ్ళు చూస్తూనే ఉంటారు. వాళ్ళు చూసినప్పుడు చెప్తారనమాట, మీరు క్రైస్తవులు అన్నారు, మీరు దేవుని ప్రజలను చెప్పారు, మరి మీరు ఎలా ఉన్నారు? ఇలా చేయరు కదా, మీరు ఇలా ఉండకూడదు కదా, మరి మీరెందుకు ఇలాగున్నారు? అర్థమైందా? లోకం వెంటనే మనల్ని ప్రశ్నించబోతుంది. కారణం ఏంటంటే మనము లోకానికి ఒక వేడుకగా దేవుడు మనల్ని కనపరిచాడు. సమాజం అంతట్లో మనం ఎక్కడున్నా మనం ప్రత్యేకించబడిన వారు. అందుకనే దేవుడు అంటాడు, మీరు లోకానికి వెలుగు. అందుకనే మీరు బాగా తెలుసు, మత్తయి సువార్త 5వ అధ్యాయం అంటాడు, ఒక దీపమును వెలిగించి మంచము కింద కానీ కొంచెము కింద కానీ పెట్టరు కానీ అది ఇంటి నుండి వారందరికీ వెలిగించుడికి అది దీపస్తంభం మీదనే పెడుతున్నారు అంటున్నాడు ఆయన. ఒక దీపం వెలిగించాము అంటే ఆ దీపము అనేకులకి వెలిగించడం కొరకు, అంటే ఆ చోటుని వెలిగించడం కొరకే, అది వెలుగుగా కనిపించడం కొరకే అది దీపస్తంభం మీద పెడుతున్నారు. అలాగే నీవు నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాం కాబట్టి మన ద్వారా ఈ లోకానికి జీవము లేక వెలుగు రావాలా. మన ద్వారా వెలుగు రావాల్సిన వారిగా ఉంటున్న మనల్ని ఒక ధూప వేదిక మీద, అంటే లోకానికి ఒక వేడుకగా మనల్ని దేవుడు ప్రత్యేకంగా చూపించగలుగుతున్నాడు. అందుకనే దేవుని బిడ్డలు అనేవారు ఎప్పుడు కూడా రహస్యమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడరు. వీళ్ళు ఏది చేసినా ధైర్యంగానే చేస్తారు, వీళ్ళు ఏది చేసినా ధైర్యంగానే ఒప్పుకుంటారు. అంటే ఏది చేసినా అంటే పాపం చేయడం కాదు, తప్పు చేయడానికి వీళ్ళు ఎటువంటి పరిస్థితులు మాత్రం ఒప్పుకోరు. వీళ్ళు ఏది చేసినా మంచిని మాత్రమే చేయగలుగుతారు, చెడుని చేసేవారు దేవుని ప్రజలు కారు. అందుకని అంటాడు, కీడుని చేసే ప్రతి ఒక్కరు కూడా చీకటి సంబంధులు, పాపానికి సంబంధులు, మంచి చేసేవారు మాత్రమే వెలుగు సంబంధులు. ఈ రోజున యేసు ప్రభువారి దగ్గరికి వచ్చిన ప్రతి వ్యక్తిలో దేవుడు చేసే అద్భుతం ఏంటంటే వారిలో ఉన్న చీకటిని తీసివేయగలుగుతున్నాడు ఆయన. వారిలో ఉన్న చీకటి పోవాలి. ఏంటి చీకటి అంటే వీళ్ళున్న పాపము పోవాలి. చీకటి మానవుడికి ఏం చేయగలుగుతుంది అంటే గుడ్డితనాన్ని చేయగలుగుతుంది, కనిపించకుండా చేయగలుగుతుంది. అందుకనే చీకటిలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా తన జీవితం ఎలాగుందో తనకు తెలియదు. ఈ లోకస్తులు చూడండి, వాళ్ళు చీకటిలోనే ఉన్నారు కాబట్టి, పాపములోనే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏది చేసినా అది వారికి పాపముగా కనపడదు, అది వారికి పాపము కాదు. కానీ దేవుని ప్రజలు రక్షించబడిన తర్వాత, దేవుని నమ్ముకున్న తర్వాత వీరు ఏ చిన్నది చేసినా వీళ్ళకి వెంటనే తెలిసిపోతుంది ఇది పాపము, ఇది తప్పు అనే విషయం వారికి తెలుస్తుంది. కారణం ఏంటి అంటే వారు యేసు ప్రభువుని ఎరిగిన వారు కాబట్టి,
వారు మారు మనసు రక్షణ అనుభవంలోనికి వచ్చారు కాబట్టి, వారు వెలుగుగా చేయబడ్డారు కాబట్టి వెలుగులో వీళ్ళ జీవితం అంతా కూడా బయటికి కనబడుతుందండి. కాబట్టి ఈరోజు యేసు ప్రభువారు నా జీవితంలోనికి ఒక వెలుగుగా ఉదయించాడు ఆయన. ఈ వెలుగు ఎవరు అంటే ఆ వెలుగే యేసు ప్రభువారు. యేసు ప్రభువారు మనలోనికి వచ్చాడు కాబట్టి మనలో ఉన్న చీకటిని మన నుండి తీసివేశాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను నమ్మానని చెప్తున్నావు కదా, నా బిడ్డనే నువ్వు చెప్పుకుంటున్నావు కదా, నీలో ఉన్న పాపపు జీవితము ఆ చీకటి పోయిందా? ఆ చీకటి పోకపోతే ఇంకా అగాధ జలములతో నిండిన ఆ చీకటి నీలో ఉంటుందన్నమాట. అందుకని ఈ చీకటిని పోగొట్టడం కొరకే ఆ దేవాత దేవుడిని యేసు ప్రభువారు ఈ భూమి మీదకు వచ్చాడు ఆయన. ఈ రోజున నీవు నేను కూడా రక్షించబడ్డాము అని చెప్తున్నాము అంటే మనం వెలుగుగా చేయబడిన వారము, రక్షించబడిన వారము, మనలో చీకటి పోయిన వారము, మనలో పాపమును తీసివేసుకున్న వారము. ఆ యేసు ప్రభువాని యొక్క రక్తము చేత మన పాపములన్నిటికీ శుద్ధీకరణ కలిగినది. అన్నీ యేసు ప్రభువాని ఎరగక ముందు మనం ఎన్ని రకాల పాపాలైతే చేశామో, యేసు ప్రభువాని ఎరిగిన తర్వాత ఆ పాపములన్నిటినీ దేవుడు క్షమించాడు. ఇందులో నీకు ఎటువంటి అనుమానము లేదు. ఒకవేళ ఎప్పుడైనా ఎక్కడైనా ఏమో నా పాపము క్షమించబడిందో లేదో అనే అనుమానమే కానీ నీకు వస్తే నువ్వు నీ పాపము క్షమించబడలేదు. మీకు చెప్పాను నేను ఒకసారి, మార్టిన్ లూథర్ గారు, ఆయన చాలా గొప్ప దైవజనుడు. ఆయన బైబిల్ గ్రంథాన్ని బయటికి తీసుకొచ్చిన వాడు ఆయన. ఈ మార్టిన్ లూథర్ గారు ఒకరోజు తన గదిలో దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటూ ఉంటే అతనికి సాతాను అతని దగ్గరికి వచ్చిందనమాట. అతని దగ్గరికి వచ్చి మార్టిన్ లూథర్తో మాట్లాడింది. మార్టిన్ లూథర్, నీ పాపాలు యేసు ప్రభువు క్షమించాడు అంటున్నావు, నువ్వు దేవుని బిడ్డని చెప్పుకుంటున్నావు కదా, నిజంగా నీ పాపాలన్నీ దేవుడు క్షమించాడా అంటే మార్టిన్ లూథర్ చెప్పాడట, నిజమే, యేసు ప్రభువు నా పాపములన్నీ క్షమించేశాడు అని చెప్పాడట. లూథర్, నువ్వు అబద్ధం ఆడుతున్నావు అన్నాడట. ఏంటి, నేనేం అబద్ధం ఆడుతున్నాను? నీ పాపాలన్నీ కూడా నువ్వు దేవుడి దగ్గర ఒప్పుకోలేదు. నువ్వు కొన్ని పాపాలనే దేవుడి దగ్గర ఒప్పుకున్నావు, ఇంకా నీ పాపాలు చాలా ఉన్నాయి. ఎన్ని తప్పులు చేసావో తెలుసా? నీ తప్పులన్నీ నాకు తెలుసు, కాబట్టి నీ పాపములు క్షమించబడలేదు అన్నదట. ఆయన మానం నీకెందుకు వచ్చింది అని అడిగితే అది చెప్పిందంట, ఇంకా నీ పాపము మీ ఎన్నో రహస్యమైన నీ చెడు జీవితాలు, నీ పాప జీవితం నాకు తెలుసు కదా అని చెప్పిందంట. అప్పుడు ఆయన అడిగాడట, అలాగా, సరే ఓ పని చేయి, ఏ పాపములైతే నేను క్షమించబడలేదు అని నువ్వు అనుకుంటున్నావో ఆ పాపములన్నిటినీ కూడా ఇదిగో ఈ గదిలో ఉన్నాను కదా, ఈ 4 గోడల మీద నువ్వు రాయి. నేను చేసిన పాపాలు ఏంటో నాకు తెలియాలి కాబట్టి నేను చేసిన పాపాలు అంటే నేను ఒప్పుకున్నాను, దేవుడు క్షమించాడని చెప్తున్నాను. కానీ నువ్వేమో నువ్వు ఒప్పుకున్న పాపాలు కొన్నే ఒప్పుకున్నావు, ఇంకా నువ్వు ఒప్పుకోలేని పాపాలు ఇంకా ఎన్నో ఉన్నాయి అంటున్నావు కదా. ఆ ఎన్నో ఉన్నాయని చెప్పబడుతున్న పాపాలన్నీ కూడా ఈ గోళ్ళ మీద రాయి అని చెప్పాడట. ఇప్పుడు సాతాను ఏం చేసిందంటే ఆ గోళ్ళ మీద మార్టిన్ లూథర్ చేసిన పాపములన్నీ రాసిందట. 4 గోళ్ళు నిండిపోయాయి. ఇప్పుడు అడిగాడు, అయిపోయా నా పాపాలు రాయడం అని చెప్పిందంట. అడిగాడట ఆయన. అడిగితే సాతాను అన్నట్టు, లేదు లేదు, ఇంకా నీ పాపాలు చాలా ఉన్నాయని చెప్పిందట. ఇప్పటికే 4 గోడలు కూడా నిండిపోయాయి, ఇంకెక్కడ రాస్తావు నువ్వు? ఓ పని చెయ్యి, ఆ కింద ఒక మాటతో నువ్వు ముగించు. ఏంటంటే, మార్టిన్ లూథర్, ఇంకా నీ పాపములు అనేకమైనవి ఉన్నవి అని ఆ మాట రాసే. అంటే నేను ఏ పాపములైతే ఇంకా నాకు ఉన్నాయో ఆ పాపములన్నీ ఆ మాటలో ఉన్నట్టే ఇంకా అని చెప్పాడట. సరే, ఇంకా నీ పాపములు అనేకమైనవి ఉన్నవి, ఒప్పుకోలేనివి అని చెప్పింది, రాసిందట. అప్పుడు ఆయన ఒక రెడ్ పెన్ తీసుకొని ఆ 4 గోడల మీదకి వచ్చేలాగా ఒక మాట రాశాడట. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో ఆ మాట రాశాడు. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి నన్ను పవిత్రునిగా చేసెను అనే మాట రాశాడట.
నువ్వు రాసిన పాపములన్నిటికీ ఒకటే సమాధానం. 1 యోహాను రాసిన పత్రిక 1:7. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము నా ప్రతి పాపమును కడిగి నన్ను శుద్ధీకరించింది. నీ పాపము క్షమించబడి ఉంటే మరలా ఇంకా నీకు ఎందుకు అనుమానం వస్తుంది? ఇంకా నా పాపాలు క్షమించబడలేదేమో, ఇంకా నాలో ఏదో పాపం ఉందేమో, ఇంకా నాలో ఏదో పాపం ఉండబట్టే కదా నేను ఇలాగ వేధించబడుతున్నాను, నేను ఇలాగ పాపం ఉండబట్టే కదా నేను ఇలా శ్రమపరచబడుతున్నాను. చాలామంది ఏదైనా శ్రమ రాగానే, ఏదైనా కష్టం రాగానే వాళ్ళు ఏమనుకుంటారు అంటే, దేవా నేను ఏదో పాపం చేశాను, నేను పాపం చేశాను కాబట్టి నాకు శిక్ష పెట్టావు అంటారు. దేవుడు అంటున్నాడు, నువ్వు పాపం చేసావని శిక్ష పెట్టలేదు, నీ పాపములన్నిటినీ క్షమించాను కదా, మరి ఇప్పుడు నీకు మళ్ళా నేను శిక్షలాగా అంటే ఇంకా నేను పాపం చేశాను కాబట్టి నాకు శిక్ష పెట్టేవేమో అనుకుంటున్నాను. అంటే నువ్వు ఒప్పుకోలేని పాపం ఏదో నువ్వు దాచుకున్నావు అన్నమాట. నువ్వు విడిచిపెట్టలేని పాపం ఇంకా నీలో ఉందో కాబట్టే ఆ శిక్షను అనుభవిస్తున్నావు. అందుకని మీకు చెప్తున్నాను, ఈరోజైనా యేసు ప్రభువారు మరలా నీకు చెప్తున్నాడు, నువ్వు దాచుకున్న పాపము కానీ, ఇంకా నువ్వు ఒప్పుకోలేని పాపము కానీ, ఇంకా నువ్వు విడిచిపెట్టలేని పాపం ఏదైనా ఉంటే నువ్వు దేవుని యొక్క రాజ్యంలోనికి నువ్వైనా చేరు, నేనైనా చేరు. అందుకని పాపాన్ని దాచుకోవడానికి ప్రయత్నించేయకు, పాపాన్ని ఒప్పుకోవడానికి ప్రయత్నించే. ఏ పాపాన్ని అయితే ఒప్పుకుంటున్నామో ఆ పాపాన్ని విడిచిపెట్టాలి. ఆ పాపం నువ్వు ఒప్పుకోవడమే కాదు, విడిచిపెట్టలేదా దాని ఫలితాన్ని తప్పక నువ్వు చూస్తావు. బైబిల్ గ్రంథంలో చెప్పాడు, పాపమునకు వచ్చే జీతమే మరణం. పాపము చేసే ప్రతి ఒక్కరూ కూడా దాని శిక్షను అనుభవించవలసినదే. మర్చిపోకు, ఆ శిక్ష ఇక్కడితోటే పోతా లేదు. ఇక్కడ మనం అనుభవించే ఈ పాపాలు, ఈ శిక్ష ఇక్కడ భరించడం కాదు, మనం చనిపోయిన తర్వాత కూడా మన పాపములు మన నరకములోనూ తీసుకుని వెళ్తాయి. మనం అనుకుంటున్నాం మన పాపములు ఈ పాపమేనా, ఈ తప్పులకైనా, ఇలాంటి వాటికైనా నేను ఇలాగైపోతానా? నిజమే, నువ్వు చేసే పాపాలు చిన్నవే కావచ్చు, దాని శిక్ష మాత్రం చాలా పెద్దది. అందుకనే దేవుని బిడ్డలనేవారు పాపము చేయడానికి, తప్పు చేయడానికి ఎందుకు భయపడతారు అంటే దాని శిక్ష ఎంతో గొప్పది. చేసే తప్పులు చిన్నవైనా దాన్ని అనుభవించేటప్పుడు మాత్రం చాలా భయంకరమైన శిక్ష అనుభవించాలా. అందుకని అంటాను, ఈరోజు దేవుని యొక్క ప్రజలుగా నీ జీవితంలో, నా జీవితంలో ఈ చీకటి ఎంత మాత్రము కూడా ఉండకూడదు. ఈ చీకటి ఎంత మాత్రము కూడా ఉండకూడదు. అందుకని యేసు ప్రభువు అంటున్నాడు, మనలో చీకటి ఎంత మాత్రమును ఉండకున్నట్లుగానే ఆ చీకటి నుంచి దేవుడు మనల్ని వేరు చేశాడు. ఆ పాపపు జీవితం నుంచి వేరు చేశాడు, ఆ చీకటి బ్రతుకు నుంచి వేరు చేశాడు. ఈరోజు చెప్పు, నేను ఆ జీవితంలో ఇంకా చీకటి ఉందా? ఇంకా రహస్యమైన జీవితం ఉందా? ఒకవేళ ఇంకా రహస్యమైన జీవితాన్ని నువ్వు గడుపుతూ ఉంటే దేవుడు అంటున్నాడు, నువ్వు నా బిడ్డవు కాదు. ఎందుకో తెలుసా? నువ్వు ఇంకా రహస్యంగానే బ్రతకాలనుకుంటున్నావు, ఇంకా చీకటిలోనే బ్రతకాలనుకుంటున్నావు. ఆ చీకటిని నేను చేస్తుందో తెలుసా? నిన్ను గుడ్డివాడుగా చేయగలుగుతుంది. అంటే నువ్వు చేసే తప్పులు నీకు కనబడకుండా చేయగలుగుతుంది. ఒకవేళ నువ్వు చేసే తప్పులు నీకు కనబడలేదనుకోండి, అది నీకు తప్పుగా కనపడదు. అందుకనే ఈరోజు దేవుని యొక్క ప్రజలను వారు దేనితో చూస్తున్నారంటే లోకముతో పోల్చుకుంటున్నారు. ఈరోజు నువ్వు లోకంతో పోల్చుకుంటే లోకం కంటే నువ్వే 100 రెట్లు బాగున్నట్టు కనపడతావు. లోకంలో ఉన్న వాళ్ళందరూ చెడిపోయిన వాళ్ళే కదా, అనేక రకాలైన తప్పులు చేస్తున్నారు, అనేక రకాలైన చెడు జీవితాన్ని జీవిస్తున్నారు. తప్పులు చేసేవారితో నువ్వు పోల్చుకుంటే వాళ్ళకంటే 100 రెట్లు నువ్వు బాగానే ఉన్నట్టు కనపడతావు. కానీ మనం పోల్చుకోవాల్సింది ఎవరినో తెలుసా? పాపము లేని యేసు ప్రభువారిని పోల్చుకో. ఒక్కసారి యేసు ప్రభువారితో పోల్చుకోగలిగితే 100కి 100% కూడా మనం పాపములోనే జీవిస్తున్నామని ఒప్పుకుంటావు. నువ్వు పోల్చుకోవలసింది లోకాన్ని కాదు,
తప్పులు చేసేవారిని పోల్చుకుంటే వాళ్ళకంటే నువ్వే బాగున్నట్టు కనపడతావు. కానీ తప్పు చేయని దేవుడితో పోల్చుకుంటే మన చీకటి, మన బ్రతుకేంటో మనకు అర్థమవుతుంది. అందుకనే ఈరోజు మరలా దేవుడు అంటున్నాడు, నీలో ఉన్న చీకటి పోయిందంటావా? నీలో ఉన్న పాపపు జీవితం పోయిందంటావా? నీ రహస్యమైన జీవితం విడిచిపెట్టావా? ఒకవేళ విడిచిపెట్టకపోతే ఇంకా చీకటి అగాధ జలములు ఇంకా నిన్ను కమ్ముకొనే ఉన్నాయి. అలాగ ఉండడం వల్ల నువ్వు దేనికి ఉపయోగపడలేని వ్యక్తివి. నిన్ను సృష్టించిన దేవునికి ఉపయోగం లేని వ్యక్తివి నువ్వు. నిన్ను సృష్టించిన దేవునికి ఉపయోగపడాలి అంటే నీ జీవితం వెలుగుగా మారాలా. అందుకనే యేసు ప్రభువారు తన దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరిని కూడా ఆయన మొట్టమొదటిగా చేసేది ఏంటంటే ఆయన వెలిగించగలుగుతున్నాడు, ఆయన మార్చగలుగుతున్నాడు. ఆయన ఈరోజు యేసు ప్రభువారిని నమ్ముకున్నామని చెప్పబడుతున్నాం. మనం మారేమా, మార్పు చెందామని చెప్పుకుంటున్నాం. దేని విషయంలో మార్పు చెందాం? ఒకవేళ ప్రియ సహోదరి సోడా, ఒక నిజంగా మనం మారి ఉంటే, నిజంగా మనం మార్పు చెంది ఉంటే ఆ దేవుని మనం ఆరాధిస్తాం. నిజమే తండ్రి, ఒకప్పుడు నా జీవితం చీకటి బ్రతుకు, రహస్యమైన బ్రతుకు, పాపముతో నిండిపోయిన నా బ్రతుకు. కారణం ఏంటి అంటే నా జీవితమే చెడిపోయింది, నా బ్రతుకే చెడిపోయిన జీవితము. అందుకనే అలాంటి నన్ను, చెడిపోయిన నేను నీ దగ్గరికి వచ్చినప్పుడు నన్ను ఒక వెలుగుగా చేయాలనుకున్నావు, నా జీవితాన్నే కడగాలనుకున్నావు, నా బ్రతుకునే మార్చాలనుకున్నావు. ఎంత మంచి దేవుడు నువ్వు. ఈ ఉదయకాల సమయంలో యేసు ప్రభువారిని ఆరాధించే ముందుగా, ఆ దేవుణ్ణి స్తుతించే ముందుగా ఆ ప్రభువు నీకు నాకు జ్ఞాపకం చేసేది ఏంటంటే మనలో ఉన్న చీకటిని తీసివేయడం కొరకే ఆ దేవాతి దేవుడైన యేసు ప్రభువారు ఈ లోకానికి వెలుగుగా వచ్చాడండి. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనమండి. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకై దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. యేసుప్రభువారు ఎందుకు వచ్చాడంటే అపవాది యొక్క క్రియలను లయపరచడం కొరకే, మన చీకటి బ్రతుకులను మార్చడం కొరకే, మన పాపములు ఉన్న జీవితాన్ని విడిపించడం కొరకే ఆ దేవాతి దేవుడు యేసుప్రభువారు మన ఈ భూమి మీదకి వచ్చాడు. అదే దేవుడు చీకటి ఎక్కడైతే ఉందో ఆ చీకటిని వెలుగుగా మార్చడానికి వచ్చిన దేవుడు నా జీవితంలో ప్రకాశించగలుగుతున్నాడా? అందుకని అంటాడు అపోస్తలుడైన పౌలు అంటాడు, మాలో ఆ వెలుగుని ప్రచురము చేయగలుగుతున్నాము. ఒకప్పుడు మేము కూడా చీకటి వారమే, కానీ ఇప్పుడు వెలుగు సంబంధులుగా చేయబడ్డాం. అందుకనే మా జీవితాల్ని వెలిగించిన దేవుడు, మా బ్రతుకులను మార్చిన దేవుడు ఆయన లోకానికి మమ్మల్ని వెలుగుగా చేశాడు అంటున్నాడు ఆయన. మొట్టమొదటిగా మొదటి రోజున జరిగినది వెలుగుని చీకటిని వేరు చేశాడు. యేసు ప్రభువారి దగ్గరికి వచ్చే ప్రతి వ్యక్తి యొక్క జీవితాన్ని కూడా వెలుగుగా, అంటే చీకటిలో నుంచి వెలుగులోనికి తీసుకురావాలి. ఇది మొదటి కార్యము. ఒక దేవుని బిడ్డ అనేవారు మొట్టమొదటిగా వీళ్ళు నిజంగా దేవుని బిడ్డలా కారా అని తెలియచేయడం కొరకే ఇక్కడే చెప్పేయచ్చు. వీళ్ళెవరు అంటే వీరు వెలుగు సంబంధులా, చీకటి సంబంధులా? ఈ కార్యమే జరగకపోతే నువ్వు దేవుని బిడ్డవని, నేను దేవుని బిడ్డని ఎలా చెప్పుకుంటావు? ఒకవేళ నువ్వు నేను చెప్పుకున్నా దేవుడు దాన్ని అంగీకరించడు. అందుకని అంటాడు, మనల్ని అంగీకరించగలిగిన వాడు దేవుడు. మనం చెప్పుకుంటే సరిపోదు. నేను దేవుని బిడ్డను, నేను దేవుడి గుడికి వెళ్తున్నాను, నేను మారేను చెప్పుకోవడం కాదు. నీ గురించి, నా గురించి
సాక్ష్యం ఇవ్వవలసిన వారు దేవుడు. నువ్వు మారేవా లేదా అనేది ఆ దేవుడే మన గురించి సాక్ష్యం ఇస్తాడు. ఆ దేవుడే కానీ మన గురించి సాక్ష్యం ఇవ్వాల్సి వచ్చినప్పుడు నిజంగా మన గురించి ఇవ్వగలడంటావా? ఇప్పుడు మనం పరీక్షించుకోవాల్సింది ఏంటంటే, నిజంగా నేను మారేనా? నేను మారితే నా గురించి దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తాడు? నేను వెలుగు సంబంధిని దేవుడు సాక్ష్యం ఇవ్వగలడా? ఒకవేళ నేను ఇంకా చీకటి సంబంధిని అని చెప్పుకుంటే నేను వెలుగులో ఉన్న వ్యక్తిని కాదు. అర్థమైందా? కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఆ దేవాతి దేవుడైన యేసు ప్రభువారిని మనం ఆరాధించే ముందుగా ఏ రోజైనా దేవుడు మరలా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. నిజంగా నువ్వు వెలిగించబడ్డావా? నీ జీవితం మార్చబడిందా? ఈ లోకానికి ఒక వేడుకగా నువ్వు కనబడుతున్నావా? నీలో ఉన్న వెలుగు చీకటి కాకున్నట్లుగా నువ్వు చూసుకోగలుగుతున్నావా? ఒకవేళ అలాగూ కాకపోతే నువ్వు దేవుణ్ణి ఆరాధించలేవు. దేవుణ్ణి ఆరాధించాలి అంటే అందరూ వెలుగు సంబంధులే దేవుణ్ణి ఆరాధిస్తారు. చీకటి సంబంధులు దేవుణ్ణి ఆరాధించలేరు. మీ బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథము 21వ అధ్యాయములో పరలోక రాజ్యములో 7 సంగతులు, 7 విషయాలు అక్కడ ఉండవు. ఆ 7 విషయాల్లో 5వదిగా ఆయన ఏమంటాడంటే, పరలోక రాజ్యములో చీకటి లేదు. పరలోకములో చీకటి లేదండి. పరలోక రాజ్యములో చీకటి ఎంత మాత్రమునూ లేదట అక్కడ. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 24 వచనమండి. జనులు దాని వెలుగునందున సంచరింతురు, భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వత్తురు. 25 అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రమును వేయబడవు. అక్కడ రాత్రి లేనందున, అక్కడ చీకటి లేనందున ఈరోజు దేవుడు అంటున్నాడు, నీవు నేను యేసు ప్రభువారిని అంగీకరించాం కాబట్టి మనం బ్రతుకు చీకటి అనుకోండి, చీకటి దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించలేదు. దేవుని యొక్క రాజ్యములోనికి మనం ప్రవేశించాలి అంటే మన చీకటి జీవితం అనేది మారాలి, మన పాప జీవితం అనేది మారాలి. ఒకవేళ మారకుండా మనం దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించలేము. అందుకనే యేసు ప్రభువారి దగ్గరికి వచ్చిన నిన్ను నన్ను కూడా మొట్టమొదటిగా ప్రభువు చేసేది ఏంటంటే వేరు చేయుట. చీకటిలో నుండి వెలుగులోనికి మనల్ని మారుస్తున్నాడు. పాపములో నుండి నీతిలోనికి దేవుడు మనల్ని తీసుకొస్తున్నాడు. ఈరోజు మనం మారేమా? ఒకవేళ నిజంగా మనం మార్పు చెందుంటే దాని విలువేంటో నీకు అర్థమవుతుంది. మార్పు చెందలేదా దాని విలువేంటో నీకు అర్థం కాదు. అందుకనే యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు చేసిన ఆ సిలువ త్యాగము లేక ఆయన మరణము, ఆయన ఎందుకొరకు వచ్చాడు అనేది నీకు ఎలాగ అర్థమవుతుందంటే నువ్వు మారితేనే కానీ నీకు అర్థం కాదు. అది నువ్వు మారితేనే కానీ నీకు అర్థం కాదు. అందుకని అంటాం, అటువంటి అనుభవంలోనికి రావాలి అంటే ముందు నువ్వు మారాలా. నువ్వు మారకుండా ఆ దేవుడిని నువ్వు ఆరాధించలేవు. ఆ దేవుడు చేసిన అద్భుతాన్ని నువ్వు తెలుసుకోలేవు. నువ్వు మారితేనే నువ్వు ఆయన గురించి చెప్పగలవు. అందుకనే ఈ గుడ్డివాడు ఒక మాట చెప్పాడు ఆయన. సరే మీకు చూపిస్తాను. యోహాను సువార్త 9వ అధ్యాయము. ఈ గుడ్డివాడు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడో మీకు చూపిస్తాను. 9వ అధ్యాయము యోహాను సువార్త 9వ అధ్యాయము 25 వచనమండి. 9:25 వచనమండి. వాడు ఆయన పాపియో కాడో నేను ఎరుగను, ఒకటి మాత్రము నేను ఎరుగుదును, నేను గుడ్డివాడినై ఉండి
ఇప్పుడు చూచుచున్నాను నిన్ను. ఇప్పుడు చెప్తున్నాడు వాడు, అయ్యా ఏ యేసు అయితే మీరు పాపి అని చెప్తున్నారు, ఏ యేసునైతే మీరు దుర్మార్గుడు అని చెప్తున్నారు, ఏ యేసు అయితే ధర్మశాస్త్రానికి వ్యతిరేకమైన వ్యక్తి అని చెప్తున్నారు, ఆయన ఎవరో నాకు తెలియదు. ఆయన ఎవరో నాకు తెలియదు. ఎందుకంటే ఒకప్పుడు నేను గుడ్డివాడును కాబట్టి ఆయన ఎవరో నాకు తెలియదు. మీరు చెప్పిన యేసు గురించి ఒక్కటి కూడా నేను చూడలేదు, వినలేదు. కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను. ఏమని చెప్తున్నా తెలుసా? ఇప్పుడు నేను చూచుచున్నాను. ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఏ యేసునైతే మీరు పాపి అంటున్నారు, ఏ యేసునైతే మీరు ధర్మశాస్త్రానికి వ్యతిరేకమైన వ్యక్తి అంటున్నారు, ఏ వ్యక్తి అయితే యూదులకు వ్యతిరేకమైన వాడు అని చెప్తున్నారు, మీరు చెప్పేది అబద్ధం. ఆయన నిజముగా దేవుడే. ఆయన నిజముగా దేవుడే. ఆయన దేవుడు కాకపోతే నాలాంటి వాడికి కండ్లను ఎలా ఇవ్వగలడు? ఇది సాధ్యమా? పుట్టిన దగ్గర నుంచి ఇంతవరకు కూడా కన్నుగుడ్డే లేనివాడిని, కండ్లే లేనివాడిని, నాలాంటి వారిని ఎవరు కూడా బాగు చేయలేకపోయారు. కానీ ఆయన చేశాడు అంటే మరి ఆయన గొప్పవాడు కాదా? ఈ లోకంలో చూడండి, నిన్ను నన్ను మార్చిన దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? లోకంలో ఉన్నవారిని చూస్తే నీకు అర్థమవుతుంది. వాళ్ళు మారలేని వాళ్ళని నిన్నెలాగా మార్చాడు ఆ దేవుడు? ఎంత అద్భుతంగా మార్చాడు! ఎలాగ మారగలిగావు? ఆ దేవుని యొక్క దయ. అందుకని అంటున్నాడు, అయ్యా ఇప్పుడు నేను నిన్ను చూచుచున్నాను, ఇప్పుడు నేను నిన్ను అర్థం చేసుకోగలుగుతున్నాను, ఇప్పుడు నువ్వెవరవో నేను తెలుసుకోగలుగుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు నా జీవితాన్ని మార్చవు కాబట్టి, నా బ్రతుకుని వెలిగించవు కాబట్టి, నా చీకటిని తీసివేసావు కాబట్టి, నాకు నువ్వు దేవుడిగా కనబడ్డావు కాబట్టి నేను ఎలాగ నువ్వు దేవుడివో నేను చెప్పగలుగుతాను. ఇప్పుడు నేను ఈరోజు నువ్వు దేవుడిని ఎలా అర్థం చేసుకున్నావు? ఏమని అర్థం చేసుకున్నావు? మానవ జ్ఞానంతో నువ్వు అర్థం చేసుకుంటే యేసు ప్రభువు నీకు ఎలాగ అర్థమవుతాడో తెలుసా? ఆయన ఎలాగ అర్థమవుతాడు అంటే, ఆయన ఏదో రోగాలను బాగు చేసే దేవుడని, లేక నీ అప్పులు తీర్చే దేవుడని, నీ కష్టాలు పోగొట్టే దేవుడని నువ్వు ఎలా అర్థం చేసుకుంటున్నావో అలాగే అర్థం చేసుకుంటావు. మానవ జ్ఞానంకి ఎంతవరకు అర్థమవుతుందంటే ఈ లోక సంబంధమైన విషయాల గురించే నువ్వు అర్థం చేసుకోగలుగుతావు. కానీ యేసు ప్రభువు ఎవరో నీకు అర్థమవుతున్నాడా? ఆయన పాపుల రక్షకుడైన యేసు ప్రభువు ఈ భూమి మీదకి వచ్చింది ఎందుకంటే ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడు. చెడిపోయిన వారిని, పాడైపోయిన వారిని, నిత్య నరకానికి పాత్రులవుతున్న మనల్ని ఆ యేసు ప్రభువు రక్షించడం కొరకే భూమి మీదకి వచ్చిన దేవుడు ఆయన. అందుకనే ఈరోజు నువ్వు నేను దేవుడిని ఆరాధించేటప్పుడు, ప్రభువా నేను ఒకప్పుడు ఎలాంటి వ్యక్తిని, ఎలాంటి జీవితాన్ని జీవించాను, ఎంత చెడిపోయిన ప్రజల మధ్య నేను జీవించాను, ఎలాంటి చెడుతనాలతో నేను బ్రతికాను, ఇలాంటి నన్ను మార్చడానికి భూమి మీదకి వచ్చావు. అందుకని అంటున్నాడు, నువ్వు కండ్లు తెరిస్తేనే కానీ ఆ యేసును నువ్వు చూడలేవు. నీ కండ్లతో, నిజంగా తెరవబడిన కండ్లతో చూస్తే ఆయన ఎవరో నీకు అర్థమవుతుంది. అంతవరకు యేసు నీకు అర్థం కాదు. ఆత్మీయమైన నేత్రాలతో దేవుణ్ణి చూడగలిగిన వారు మాత్రమే దేవుణ్ణి అర్థం చేసుకోగలుగుతారే తప్ప, భౌతికమైన నేత్రాలతో దేవుణ్ణి చూసే వాళ్ళు ఎవ్వరికీ దేవుడు అర్థం కాదు. ఈరోజు దేవుడు అంటున్నాడు, మొట్టమొదటిగా నేను చేసిన సృష్టి ఏంటంటే వెలుగుని చీకటిని వేరు చేశాను నేను. ఈరోజు యేసు ప్రభువు చెప్తున్నారు, నా జీవితాన్ని దేవుడు చీకటిలో నుంచి వెలుగుగా మార్చాడు. ఒకప్పుడు పాపిగా జీవించిన మనల్ని నీతిమంతుడిగా చేశాడు. ఒకప్పుడు చెడిపోయిన మనల్ని ఆయన పరిశుద్ధపరిచాడు. ఈరోజు మనం ఎలాగున్నాం? ఒకప్పుడుకి ఇప్పటికి, రక్షించబడకముందు జీవితానికి, రక్షించబడిన తర్వాత జీవితానికి ఎలాంటి వ్యత్యాసం కలిగి ఉన్నాం? ఒకవేళ ఇలాంటి అనుభవంలోనికి మనం రాకపోతే, ఇలాంటి అనుభవంలో మనం లేకపోతే, ఈరోజు దేవుడు అంటున్నాడు ఇంకా మనం చీకటిలోనే ఉన్నాం. ఆ దేవుడు అర్థం కావట్లేదు. చీకటిలో ఉంటే, నీ నేత్రాలు మూయబడి ఉంటే ఆ దేవుణ్ణి అర్థం చేసుకోలేవు. నీ నేత్రాలు తెరవబడితేనే దేవుణ్ణి ఆరాధించగలవు. అందుకనే
రక్షించబడిన ప్రతి ఒక్కరికి దేవుడు అర్థమవుతున్నాడట. ఏమని అర్థమవుతున్నాడో తెలుసా? సరే మీకు ఆ మాట చూపిస్తాను. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము. అమ్మా, నేను మరలా మీకు చెప్తున్నాను, కళ్ళే కదా అని మూసుకున్నారనుకోండి, మీరు నిద్రలోనికి వెళ్ళిపోతారు. చెవులే వెంటాయి, కళ్ళు మూసుకుంటే పర్లేదులే కదా. మనకు అందరికీ ఏం తెలుసు అంటే, వినే చెవులా కళ్ళ? వినే చెవులు. కాబట్టి మన కళ్ళు ఏం చేయొచ్చు? మూసుకోవచ్చు. చెవులు వింటూ ఉంటే కళ్ళు ఏం చేస్తాయండి? కళ్ళు మూసుకుంటే మాత్రం అవి మూసుకున్నట్టుండవు. అర్థమైందా? మూసుకొని ఆఖరి నిద్రలోకి వెళ్ళిపోతావు. ఇంక నువ్వు ఇక్కడ ఎక్కడ ఉండవు. ఇక తల మాత్రం ఊపుతూ ఉంటావు అన్నిటికీ. ఆ తల ఏం చెప్తుంది తెలుసా? అన్నిటికీ ఊపడమే చెప్తూ ఉంటుంది. నువ్వు ఎక్కడ ఉంటే కదా. కాబట్టి సాధ్యమైనంత వరకు, ఇంకొప్పుడు నిద్రపోయే టైం కాదండి బాబు. అర్థమైందా? అసలు ఉదయం 7 గంటలకు మనం ఆరాధన పెట్టామంటే ఇంక నిద్రపోయే సమయం ఎక్కడ? పోనీ ఎండగా చేస్తుంది, 12 అయిపోయింది, 1 గంట అయింది, భోజనం చేసిన తర్వాత నిద్ర ఎప్పుడు వస్తుందంటే అప్పుడు రావాలా. మన గుడికి ఎప్పుడు వచ్చినా నిద్ర వస్తుంది. మనకు అలవాటు కదా. మనం దేవుడు మందిరానికి వస్తేనే నిద్ర వస్తుంది. ఎంత ప్రశాంతం ఉంటుంది తెలుసు. ఇక్కడ సాతాను అంటదట, నువ్వు దేవుడు గుడికి వెళ్ళినాడు, అక్కడికి తీసుకెళ్తాను నిన్ను, అక్కడ మాత్రం వాక్యాన్ని నిన్న అంటదట. అది మీరు నిజంగా 7 గంటలకు దేవుడు మందిరానికి రావడం అంటే మాటలా? ఏమీ తినకుండా లేచినట్లుగా స్నానం చేసి, లేకపోతే మీరు అలా బ్రష్ చేసుకొని ఆ మాత్రం కాలకృత్యాలు తీర్చుకోపోతే 7 అయిపోతుంది. ఎంత త్వరగా పరిగెత్తుకుని వస్తున్నారు. ఇంత కష్టపడి దేవుడు గుడికి వస్తే ఇప్పుడు సాతాను అంటుందట, వెళ్తే మాత్రం ఊరుకొనిస్తానా నిన్ను? అక్కడ విన్నామను కదా. నువ్వు అన్నీ వదిలొచ్చినా ఇక్కడ మాత్రం విన్నదు. జాగ్రత్త. దేవుడు ఎవరో నీకు అర్థం కావాలంటే నిజంగా మనం ఆత్మీయంగా కన్నులు తెరిగితేనే కానీ దేవుడు అర్థం కాడండి. వీళ్ళు చెప్తాను, ఏం చెప్పారో చెప్తున్నాను. 4వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 10-11 వచనాలండి. 10-11 వచనాలు. ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడై ఉన్నవాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్నవానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టియే అవి ఉండెను, దానిని బట్టియే సృష్టించబడిన గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనరుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. ఆ 24 పెద్దలకి అర్థమైంది ఆయన ఎవరు అనేది. ప్రభువా, నువ్వు ఎంత గొప్ప దేవుడివి, సమస్తాన్ని సృష్టించిన దేవుడివి, సమస్తానికి ఆధార సంభూతుడైన దేవుడివి, సమస్తము నీ వల్లనే కలిగినాయి. అందుకే నీ ఒక్కడవే మహిమ ఘనత ప్రభావాలు పొందనరుడివి. ఇక నువ్వు తప్ప ఇంకెవరు ఇలాంటి ఘనత పొందడానికి అర్హులు కారు. ఎందుకంటే ఎవరిని బట్టి కలిగిందో వాళ్ళు తెలుసుకోగలిగారు. ఈరోజు నా జీవితము ఇలాగ ఉండడానికి గల కారణం ఎవరో తెలుసుకోగలిగితే వాళ్ళ జీవితంలో ఎప్పుడూ మర్చిపో, ఇప్పటికీ మర్చిపో. ఏ కారణం, ఎవరిని బట్టి అయితే మనం ఈ స్థాయిలో ఉన్నామో ఆ స్థాయిని నువ్వు నిజంగా ఆ స్థాయిలోకి రావడానికి గల కారకుడు ఎవరు నువ్వు గుర్తించాలా. అందుకని అంటాడు ఆయన, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయన ఎవరో నువ్వు గుర్తించగలిగితే ఆయన ఎలా మర్చిపోతావు? ఈరోజు యేసుప్రభువు అంటున్నాడు, నేనెవరినో నీకు అర్థమవుతుందా? చీకటిలో నుంచి వెలుగులోనికి తీసుకువచ్చింది, పాపముల నుంచి నిన్ను విడిపించిన వ్యక్తిని, నీ చీకటి బ్రతుకు నుంచి విడుదల చేసిన వ్యక్తిని, నీ రహస్య బ్రతుకు నుండి దేవుడిని విడుదల చేసిన వాడు, నిన్ను వేరు చేసిన దేవుడు, అయినా నీ జీవితాన్ని మార్చిన దేవుడు. ఇంకెవరు అంత గొప్ప దేవుడు ఉన్నారు ఈ లోకంలో? మీరు ఎక్కడైనా వెతకండి. యేసు ప్రభు కంటే గొప్పవాడు ఇంకెవడైనా ఈ భూమి మీద ఉంటే ఈయన వదిలేసి ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు. అందుకని యేసు ప్రభు అన్నాడు, నాలాంటి దేవుడు నాకు ముందు కానీ నా వెనక కానీ లేడు. ఇంకా నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు. నిజమండి, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఆయన ఎవరో తెలుసా? జీవితాల్ని మార్చగలిగిన వాడు, ఒక మనిషి యొక్క బ్రతుకుని మార్చగలిగిన వాడు, ఒక చీకటి బ్రతుకుని వెలుగుగా చేయగలిగిన దేవుడు.
ఈ చీకటి ప్రపంచాన్ని వెలిగించిన దేవుడు మన చీకటి బ్రతుకుని వెలిగించలేడా? అందుకన్నాడు, అంధకారములో నుండి, చీకటిలో నుండి ఇంత సృష్టిని చేశానే నేను, అంధకారములో నుండి చీకటి బ్రతుకుని వెలుగుగా మార్చలేనా? నాకు అసాధ్యం అంటావా? అందుకని ఈరోజు దేవుడు అంటున్నాడు, చీకటిలో నుంచి దేవుడు మన వెలుగులోనికి తీసుకొచ్చాడండి. ఈ చీకటి బ్రతుకు ఎంత నీచాతి నీచమైన బ్రతుకు. ఒకప్పుడు ఎంత పాప సంబంధమైన జీవితాన్ని జీవించిన మనల్ని దేవుడు మనల్ని మార్చాడు అంటే ఇది సాధ్యమా అంటే ఇది ఏ మానవుడి వల్ల సాధ్యం కాదు. ఒక్క దేవుడు మాత్రమే సాధ్యం చేయగలిగిన వాడు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, ఇప్పటికైనా ఆ పాపం నుండి విడుదల పొందేమా? ఒక్కసారి పరీక్షించుకో. నువ్వు నేను దేవుణ్ణి ఆరాధించే ముందుగా ఆ దేవుణ్ణి ఆరాధించాలి అంటే మన పాపపు జీవితం నుంచి విడుదల పొందేమా? దేవుడు అంటున్నాడు, చీకటి ఎక్కడున్నా సరే నీ జీవితాన్ని చీకటిమయముగా మార్చగలుగుతుంది, చీకటిమయముగా మార్చగలుగుతుంది. అందుకని ఆ చీకటి నీ హృదయంలోకి రాకూడదు. చీకటి వచ్చిందంటే నిన్ను గుడ్డితనంలో తీసుకువెళ్తున్నట్టే. ప్రియ సహోదరి సోడా, ఈ రోజున నీవు నేను కూడా దేవుణ్ణి ఆరాధించే ముందుగా ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు చీకటి అగాధ జలముల పైన దేవుని ఆత్మల్లాడుతూ ఆ అగాధ జలముల్లో నుంచి దేవుడు వెలుగు కలుగుగా కాని పలుకుగా వెలుగు కలిగినప్పుడు ఆయన వెలుగుని చీకటిని వేరు చేశాడు. ఆయన చేసిన మొదటి అద్భుతం ఏంటి అంటే వెలుగుని కలిగి చేసి చీకటిని వేరు చేయడమే. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో నా జీవితంలో యేసు ప్రభువారు చేసిన అద్భుతం ఏదైనా ఉంది అంటే ఇదే మొదటి అద్భుతం. మన జీవితాన్ని మార్చడమే ఒక అద్భుతం. పాపములో నుండి వెలుగులోనికి తీసుకురావడమే, చీకటిలో నుంచి వెలుగులోనికి తీసుకురావడమే, మన క్రియల నుండి మనల్ని విడిపించడమే ఎంత అద్భుతం. అందుకని ఏ రోజు దేవుడు అంటున్నాడు, నిజంగా నువ్వు మారి ఉంటే, మన బ్రతుకును మార్చి ఉంటే, చీకటిలో నుంచి నిజంగా మనం వెలుగులోనికి వచ్చి ఉంటే, మన పాప జీవితం నుంచి విడుదల పొందిన వారమైతే నువ్వు దేవుడిని స్తుతించు. అవును ప్రభువా, పాపము ఎంత భయంకరమైనది, చీకటికి ఎంత శక్తి ఉందో తెలుసా? మానవుణ్ణి బయటికి రానివ్వదండి. అందుకని అంటాడు, మానవులను సాతానుడు మరణాంధకారములో బంధించాడు. ఒక అంధకారములో బంధించాడండి, ఒక చీకటి కలిగిన చోటులో మానవులు బంధించాడు. మన బ్రతుకునంతటినీ చీకటి చేశాడు వాడు, మన జీవితాన్నే చీకటిమయంగా మార్చేశాడు. అందుకనే మన జీవితం ఎంతో పాపముతో నిండిపోయిన మన బ్రతుకులను, చెడిపోయిన మన బ్రతుకులను ఆ యేసుప్రభువారు మార్చడం అంటే ఎంత అద్భుతం. అందుకనే ఈరోజు నువ్వు నేను దేవుణ్ణి స్తుతించలేదు. ప్రభువా, ఎంతోమందికి లేని ఈ అద్భుతాన్ని, ఎంతోమందికి లేని ఈ ఆధిక్యతను నాకు అనుగ్రహించావు ప్రభా. నిజమే, ఒకప్పుడు నా బ్రతుకు కూడా నీ దగ్గరికి రానంతసేపు నేను చీకటిలో ఉన్న వ్యక్తిని, చీకటిలోనే జీవిస్తున్న వ్యక్తిని, పాప సంబంధమైన జీవితాన్ని జీవించిన వ్యక్తిని, పాప సంబంధమైన బ్రతుకుని వ్యక్తిని. నా రహస్య జీవితము ఎంత చెడిపోయిన బ్రతుకు. అలాంటి నన్ను నేను నీ దగ్గరికి వచ్చి నా పాపాన్ని ఒప్పుకోగానే నా పాపము నుండి నన్ను విడుదల చేసి నన్ను కడిగి నన్ను శుద్ధీకరించి నన్ను నీ బిడ్డగా చేసుకున్నావు ప్రభా. నన్ను వెలుగుగా మార్చావు. నిజమే తండ్రి, ఏ రోజునైతే నన్ను వెలుగుగా మార్చావో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చీకటి నాలోనికి రాకుండా, చీకటి నన్ను ఏలుబడి చేయకుండా నాకు నువ్వు తోడుగా ఉండి నన్ను కాపాడుతూ నన్ను ఎంతవరకు ఒక వెలుగు సంబంధిగా నీ బిడ్డగా నన్ను ఏర్పరచుకొని ఈ లోకానికి ఒక వెలుగుగా ఉంచినందుకు నీకు నేను హృదయమారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. నన్ను మార్చినందుకే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి అని. దేవుడు ఒకప్పుడు జీవితం నుంచి దేవుడు మనల్ని ఎలాగ విడుదల చేసి రక్షించాడో దానికై ఆ ప్రభువుని ఆరాధిస్తామండి. ఆ రీతిగా కొద్ది క్షణాలు ఆ ప్రభువుని ఆరాధించే ముందుగా మన చీకటి బ్రతుకుల నుండి, పాపపు జీవితము నుండి దేవుడు మనల్ని ఏ రీతిగా వేరు చేసి తన బిడ్డలుగా చేసుకొని
ఈరోజు మనం దేవుణ్ణి ఆరాధించేవారిగా స్తుతించేవారిగా ఉండడం కొరకై ప్రభు సహాయం చేసినందుకై ఆ దేవునికి హృదయమారా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఆ రీతిగా కొద్ది క్షణాలు ప్రభు మన జీవితంలో చేసిన కార్యాన్ని తలంచుకుంటూ ఆ ప్రభువుని ఆరాధిస్తామండి. ఆరాధన చేసేవారు బిగ్గరగా వినిపించేలాగా ఆరాధన చేయండి. ఆ రీతిగా కొంత సమయం మనందరం కూడా ఆరాధనలో కొనసాగుదామండి.